ఇక వివరాలకు వెళితే భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తుందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోల శ్రీ బాల వీరాంజనేయ స్వామి వెల్లడించారు. టంగుటూరు మండలం వల్లూరు గ్రామంలో ఏర్పాటు చేసిన రెవెన్యూ సదస్సులో మంత్రి పాల్గొని ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు. ప్రజల నుండి వస్తున్న వినతుల్లో ఎక్కువగా భాగం భూ సమస్యలకు సంబంధించినవేనని, గత ప్రభుత్వ నిర్వాహకం కారణంగా రైతులు ఎక్కువగా ఇబ్బంది పడ్డారని తెలిపారు. తమ ప్రభుత్వం నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సుల ద్వారా వచ్చిన భూ సమస్యలకు 45 రోజుల్లో పరిష్కరిస్తామని మంత్రి స్వామి తెలిపారు. జిల్లాలో 18,240 ఎకరాలు ఫ్రీ హోల్డ్ చేసి రిజిస్ట్రేషన్లు జరిగినట్లు ఫిర్యాదులు వచ్చినట్లు తెలిపారు. భూ యజమానులకు హక్కు కల్పించాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని మంత్రి స్వామి ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు రెవెన్యూ డివిజనల్ అధికారి లక్ష్మీ ప్రసన్న, మండల ప్రత్యేక అధికారి లక్ష్మణ్ నాయక్, మండల తహసీల్దార్ ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. వేరే వాళ్ళు మీ తండ్రి పేరు మీద ఉంది. డెత్ సర్టిఫికేట్, ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ అటెండెంట్ చేసుకుంటే బెటర్ అవుతుంది కదా. చూడండి అమ్మా, కనుక్కోవాలి, వంక పెట్టుకోవాలి, బండ్లు లాంటివి పెట్టుకొని ఆ బండ్ల మీద పెట్టుకోవాలి. క్యాష్ విత్ ఇస్ వాల్యూబుల్ దానిలో ఒక సంవత్సరం పెట్టాల. రాష్ట్రంలో గత ప్రభుత్వంలో భూముల్ని ఎక్కడ చూసినా కానీ ఖాళీగా ఉంటే ఆక్రమణ చేసుకోవటం, వాటన్నింటినీ బెదిరించి నిషేధ భూమి జాబితాలో చేర్చుకోవటం, వాళ్ళు లొంగి వచ్చిన తర్వాత దాన్ని మళ్ళీ మర్చుకోవటం, రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగాయి. వీటన్నిటి కూడా గత ప్రభుత్వం ఫ్రీ హోల్డ్ చేస్తామని చెప్పి తీసుకురావటం, ఆ ఫ్రీ హోల్డ్ అయిన వెంటనే ఆత్రంగా అత్యుత్సాహంగా అత్యధిక భూముల్ని రిజిస్ట్రేషన్ కూడా చేసుకునేటువంటిది మన జిల్లాలో ఉంది. రాష్ట్రంలో మొదటి స్థానంలో కడప ఉంటే మొదటి 3వ స్థానంలో ప్రకాశం జిల్లా కూడా ఉండటం చాలా దురదృష్టకరం. ఇవే కాకుండా హద్దురాళ్ళు బౌండరీస్ చెరిపేశారు. బౌండరీస్ ఇష్టం వచ్చినట్టుగా ఆ భూమి తెలుగుదేశంలో ఇంకో పార్టీ ఉంటే ఒక పార్టీకి లొంగలేదంటో ఆ రాళ్ళని వాళ్ళ ఇష్ట ప్రకారం మార్చేసుకోవడం, బెదిరించడం, పోలీసు కేసులు పెట్టడం, ధనం దుర్వినియోగం, వేలాది కోట్ల రూపాయల ప్రభుత్వ ధనాన్ని రాళ్లు బొమ్మలు వేసుకోవడానికి వాటిని మార్చుకోవడానికి చేశారు. ఇవన్నీ కూడా సరిదిద్దాల్సిన అవసరం ఉంది. ఎన్నికల ముందు కూడా మేము హామీ ఇచ్చాం, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ప్రకారం భూములు ఆక్రమణ చేసుకోవటం, వాటి మీద మన హైకోర్టు కూడా అప్పీలకు పోకుండా కూడా చేయటం, ఆ విధంగా చేయాల్సి వస్తే ఎవరైతే తప్పు చేస్తాడో వాళ్ళ దగ్గరికి టైటిలింగ్ యాక్ట్ ఆఫీసర్ దగ్గర పోవాల్సిన పరిస్థితి. మేము చెప్పిన విధంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రద్దు చేయడం జరిగింది. అదేవిధంగా విపరీతంగా జరిగినటువంటి భూ కబ్జాలు వాటన్నిటిని కూడా రద్దు చేస్తూ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ కూడా మనం తీసుకొని రావడం కూడా జరిగింది. ఈరోజు మీ ప్రభుత్వం మీ దగ్గరకు మన ప్రభుత్వం మీ దగ్గర రావటం, మీ భూమి మీరే ఉండాలి అనేటువంటి లక్ష్యంతో, ఈ భూమి మీద మీ హక్కే ఉండాలి, మీ భూమి మీ హక్కే అనే నినాదంతో ప్రతి గ్రామంలో రెవెన్యూ గ్రామంలోనూ అదేవిధంగా
శివారు గ్రామాల్లో కూడాను రెవెన్యూ సదస్సులు పెడుతున్నాం. ఈ రెవెన్యూ సదస్సులకి రెవెన్యూ అధికారులతో పాటు అనుబంధంగా ఉండేటువంటి ఎంహెచ్ఆర్ ఫంక్షన్ హాల్ ఏసీ టీడీపీ ఆఫీసు దగ్గర, గుంటూరు రోడ్, ఒంగోలు. మీ ఇంటి వివాహాది వేడుకలు, నిశ్చయ తాంబూలాలు, రిసెప్షన్, బర్త్డే పార్టీలు, వ్రతాలు, బిజినెస్ కాన్ఫరెన్స్ మీటింగ్స్ మొదలైన అన్ని రకాల ఫంక్షన్స్ కు అత్యాధునిక వసతులు కలిగిన ఎంహెచ్ఆర్ ఫంక్షన్ హాల్ మీ ఇంటి కళ్యాణ వైభోగానికి మా అందమైన కళ్యాణ వేదికలో మీ ఆనందాన్ని రెట్టింపు చేసుకోండి. మా ప్రత్యేకతలు: సువిశాలమైన కళ్యాణ వేదిక, కిచెన్ మరియు డైనింగ్ హాల్, సువిశాలమైన పార్కింగ్ మరియు జనరేటర్ సౌకర్యం కలదు. బుకింగ్స్ కొరకు సంప్రదించండి. ఎంహెచ్ఆర్ ఫంక్షన్ హాల్ ఏసీ టీడీపీ ఆఫీసు దగ్గర, గుంటూరు రోడ్, ఒంగోలు. సెల్ 9440155768 8142832186.